హాయ్ మన్మంత్ర వర్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఛానల్. మనకి చాలాసార్లు మనం సుప్త చేతనం గురించి చెప్పుకున్నాం. ఓకేనా, సుప్త చేతనం అంటే ఏంది, అసలు ఈ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి పుట్టింది, ఈ సబ్జెక్ట్ ఇక్కడ దాకా ఎలా వచ్చింది, దీనికి అంతా కారణం ఎవరు? మనం ఆలోచిస్తే, లోతుగా ఆలోచించినప్పుడు దీనికి అంతా కూడా కారణం సుప్త చేతనం. ఎందుకంటే సుప్త చేతనానికి అద్భుతమైన శక్తి ఉంది. ఓకేనా, సుప్త చేతనానికి అద్భుతమైన శక్తి ఉంది. అది ఎలా పనిచేస్తుంది, అది మన జీవితంలో ఎలా పనిచేస్తుంది, అది ఎందుకు పనిచేస్తుంది, అది ఇంతకంటే ఇంకేమైనా చేస్తుందా, కేవలం మన జీవితాన్ని మార్చడానికి పనిచేస్తుందా, ఈ యొక్క వాతావరణ పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, అసలు సుప్త చేతనం అంటే ఏంది, దాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి. ఓకే, దాని గురించి మనం ఇప్పుడు చర్చ చేసుకున్నాం. సుప్త చేతనం అనేది ఒక అద్భుతమైన శక్తి అని ఎప్పుడైతే అనుకున్నామో, నిజంగా కూడా మన జీవితంలో దాని యొక్క అద్భుతాలు చాలా గొప్పగా ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు తెలియకుండా జరిగే ఎన్నో విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ యొక్క సుప్త చేతనంలో నిక్షిప్తమై ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కంప్యూటర్ హార్డ్ డిస్క్లో మనం అయితే సమాచారం అంతా పెడతాము, అలా మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ యొక్క సుప్త చేతనంలో మొత్తం మీ యొక్క ఆలోచనలు కావచ్చు, మీరు చేసినటువంటి చేష్టలు కావచ్చు, లేదంటే మీరు ఇతరులతో మాట్లాడిన మాటలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ యొక్క దాంట్లో సుప్త చేతనంలో రికార్డ్ అయిపోతాయి. ఓకేనా, ఏదైనా సందర్భం వచ్చి మీరు ఆ సందర్భాన్ని బట్టి ఆ యొక్క విషయాలు మాట్లాడినప్పుడు మళ్ళీ దాని నుంచి ఒక్కొక్కటిగా బయటికి రావడం అనేది మొదలవుతుంది. ఎందుకంటే ఎప్పుడో ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, లేదంటే ఎవరో మనకు సాయం చేశారు, అలాగే ఎన్నో రకాలుగా మనం ఇతరులతో సాయం పొందాము, లేదంటే మనం ఇతరులకు సాయం చేసాము. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే అవి కొన్ని మర్చిపోవడం జరుగుతుంది. ఒక సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మనకి అవన్నీ గుర్తుకొస్తారే, ఆ సమయంలో ఇలా జరిగింది కదా, ఆ సమయంలో వీళ్ళు ఇలా చేశారు కదా, ఆ సమయంలో మనం ఇలా చేసాం కదా, ఇలా ఒక్కొక్కటిగా మనకు గుర్తు రావడం ఏదైతుందో అవన్నీ ఎక్కడ ఉంటాయంటే మీ యొక్క సుప్త చేతనంలో ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సుప్త చేతనంలో సబ్జెక్ట్ కానీ మ్యాటర్ కానీ ఏదైతుందో దాన్ని అంతా మనం డిలీట్ చేసేస్తాం. ఎందుకంటే అదంతా మనకు పనికిరాని సమాచారం. ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక మనం కేవలం సుప్త చేతనంతో కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి ముందు దాంట్లో ఉన్నటువంటి సమాచారం అంతా మనం డిలీట్ చేస్తాం. దానికి ఏం చేయాలంటే, మనం ఒకసారి ప్రశాంతంగా కూర్చొని హాయిగా 2 కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చి ఒక 3 సార్లు వదిలి ఆ తర్వాత చెప్పండి, ఇంతవరకు ఉన్నటువంటి ఏవైతే పనికిరాని విషయాలు నా సుప్త చేతనంలో నిక్షిప్తమై ఉన్నాయో వాటన్నిటిని నేను తుడిచివేస్తున్నాను. ఓకేనా, పనికిరాని విషయాలు జాగ్రత్త గురించి, పనికొచ్చేటి అలాగే ఉంటాయి, దాంట్లో పనికిరాని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను తుడిచేస్తున్నాను. ఓకే, ఆ యొక్క స్థానంలో నేను ఇక నుంచి డబ్బు, సంపద, ఐశ్వర్యం వీటికి సంబంధించిన విషయాలను మాత్రమే నేను దాంట్లో నిక్షిప్తం చేస్తున్నాను. ఓకే, ఈ 2 మాటలు చెప్పండి. ఈ 2 మాటలు మీరు ఎప్పుడైతే మెడిటేషన్లో కూర్చుంటారో, లేదంటే మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో, ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో ఆ సమయంలో చెప్తూనే ఉండండి. మీకు ఎప్పుడు వీలైనప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కోసారి హాయిగా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మాత్రం చెప్తూ ఉండండి, లేదా మెడిటేషన్కి ముందు చెప్తుండండి. అప్పుడు ఏమవుతుందంటే మెడిటేషన్లో మీ సుప్త చేతనం యాక్టివేట్ అయ్యి మీరు ఏదైతే సమాచారం ఇచ్చారో ఆ సమాచారాన్ని తుడిచివేయడం జరుగుతుంది. మీ సుప్త చేతనంలో ఉన్నటువంటి సమాచారాన్ని మీరు డిలీట్ చేస్తారో, మీ పనికిరాని సమాచారాన్ని, అవసరమైన సమాచారాన్ని మాత్రమే దాంట్లో నింపుతారు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, డబ్బు, సంపద, ఐశ్వర్యం. ఓకే, ఈ డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని కూడా మీరు ఒక్కొక్కటిగా మీకు ఎలా కావాలి, ఏమేమి కావాలి, వాటన్నిటినీ మీరు మీ యొక్క సుప్త చేతనంలో ఒక్కొక్కటిగా నింపడం అనేది మొదలుపెట్టండి. అది ఎలా చేయాలి, మనం ఏం చేస్తామంటే, ముందుగా మీరు ఏమేమి అనుకుంటారో వాటన్నిటిని ఒక పేపర్ మీద రాయండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు ఏ విషయాన్ని అయినా సరే మీ జీవితంలో ఒక విషయాన్ని చర్చించేటప్పుడు కానీ, లేదంటే ఒక విషయం మీద మనం ఆలోచించినప్పుడు కానీ, దాన్ని ఊరికి ఆలోచించడం, చర్చించడం కాకుండా వీలైనంత మటుకు మీరు ఏం చేస్తారంటే, చక్కగా ఒక ఎల్లో పేపర్ తీసుకొని రెడ్ పెన్తో దాని మీద మొత్తం ఆ యొక్క మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయాలన్నీ క్లుప్తంగా రాయండి. ఇక్కడ ఏమవుతుందంటే, రాయడంలో ఇప్పుడు మనం చదవడంలో లేదంటే మాట్లాడడంలో ఏదో తప్పులు దొరలవచ్చు. ఓకేనా, రాయడంలో ఏమవుతుందంటే స్పష్టంగా రాయడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ ఏమైనా ఉన్నా కానీ మనకి డిస్టర్బెన్స్ ఉంది, దాన్ని కొట్టివేసేసి సరి చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే సరి చేసుకున్నామో, అంటే ఎలాంటి కొట్టివేత లేకుండా ఏదైతే సరి చేసుకున్న సమాచారం ఏదైతుందో దాన్ని మాత్రమే మీరు పదే చెప్పడం అనేది మొదలుపెట్టాలి. ఎందుకు పదే చెప్పాలి? ఓకేనా, ఇక్కడ ఎలా ఉంటుందంటే మీ యొక్క సుప్త చేతనం ఏదైతుందో ఎప్పుడు నిద్రావస్థలో ఉంటుంది. ఓకేనా, కాబట్టి దానికి ఏం పని లేదు. ఎందుకంటే మీరు ఉదయం నుంచి పడుకునే వరకు మీ యొక్క చేతనంతో పాటు మీ సుప్త చేతనం పనిచేస్తుంది. అంటే మీరు తినడం కానీ, లేకపోతే అందరితో మాట్లాడడం కానీ, ఆఫీస్కి వెళ్ళడం కానీ, కదలడం కానీ, ఇవన్నీ మీరు చేస్తూ కూడా మీకు తెలియకుండానే మీరు కండ్రపల్లి ఒక 100,000 సార్లు కొట్టుంటారు. ఓకేనా, ఇవన్నీ మీ సుప్త చేతనం చేస్తుంది. మీకు తెలియకుండా ఏంటంటే మీ యొక్క జీర్ణక్రియలు చేస్తుంది.
అలాగే మీకు తెలియకుండా శ్వాసోచ్ఛ్వాసాలు చేయడం అనేది కూడా మీ యొక్క సుప్త చేతనం చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇది మీ చేతనత్వంతో కూడి ఇది చేస్తుంది కాబట్టి మీకు దాని యొక్క విషయాలు మీకు తెలియదు. ఓకేనా. రాత్రి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే చేతనత్వ మనసులో మీరు హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారు, కానీ మీ జీర్ణక్రియలు జరుగుతాయి, మీ ఊపిరి పీల్చుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు, మీరు పడుకున్న తర్వాత. ఎందుకంటే మీరు అక్కడ అచేతనంలో ఉంటారు, మీరు చేతనంలో ఉండరు. కాబట్టి అచేతనంలో కూడా మీకు సుప్త చేతనం పనిచేస్తూ మీ యొక్క క్రియలన్నీ చేస్తుంది. కాకపోతే ఉదయం నుంచి సాయంత్రం పడుకునే వరకు దానికి స్ట్రెస్ అనేది లేదు, ఎందుకంటే అప్పటి వరకు చేతనంతో కలిసి పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు చేతనత్వం ఏదైతుందో అది హాయిగా నిద్రపోతుంది. కాబట్టి ఇక సుప్త చేతనానికి మీరు పని ఒప్పు చెప్పండి. ఓకేనా. ఏవేవైతే ఇందాక మీరు రాసుకున్నటువంటి అఫర్మేషన్స్ కావచ్చు, లేదంటే మీ కోరికలు కావచ్చు, లేదంటే మీరు చెప్పినటువంటి డబ్బు సంపద ఐశ్వర్యం కావచ్చు, ఇవన్నీ మెల్లిగా హాయిగా నిద్రలోకి జారే ముందు మీకేమేం కావాలో ఒక్కొక్కటిగా చెప్పండి. ఓకేనా. చెప్తే ఏమవుతుందంటే హాయిగా మీరు నిద్రలోకి జారిపోతారు. నిద్రలోకి జారిపోగానే ఏమవుతుందంటే ఆ సుప్త చిత్తం మీరు ఇచ్చిన సూచనలు తీసుకొని దాని మీద వర్కౌట్ చేస్తుంది. ఓకేనా. మీరేం చేస్తారంటే ఒకేసారి అన్ని సూచనలు ఇవ్వకుండా మీకు మొట్టమొదటి ఏదైతే ఇంపార్టెన్స్ ఉందో దాన్ని ముందు రాసుకోండి. దాన్ని ముందు రాసుకొని కనీసం ఒక 11 రోజులు దాన్ని చెప్పండి, రోజు పడుకునే ముందు. ఓకేనా. హాయిగా నిద్రలోకి జారే ముందు మాత్రమే చెప్పండి. తిన్నారు, పడుకున్నారు, మీ కార్యక్రమాలన్నీ ముగిసాయి, హాయిగా నిద్రలోకి జారుతున్నారు, ఇంకా ఏం మాటలు లేవు ఇక్కడ. అలా నిద్రలోకి జారే ముందు మీకు కావాల్సిన విషయాన్ని చెప్పండి. అది ఏ కోరికైనా సరే ఖచ్చితంగా విశ్వానికి చేర్చి మీ కోరిక నెరవేరడం అనేది జరుగుతుంది. అర్థమైంది. కాబట్టి సుప్త చేతనం అనేది ఏదైతుందో ఒక అద్భుతం, ఆశ్చర్యపరిచే నిజం అది. కాబట్టి దాన్ని నమ్మండి. ఇంకా జీవితంలో మీరు ఏమి నమ్మాల్సిన అవసరం లేదు, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇంకెలాంటి అద్భుతాలు చేస్తుందంటే మీరు ఎప్పుడో చిన్నప్పుడు మీకు బుద్ధి తెలిసినప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నారు, ఆ తర్వాత మధ్యలో మానేశారు. లేదా మీరు ఎప్పుడో ఈత నేర్చుకున్నారు, మీరు మానేశారు. అదంతా కూడా మీ యొక్క సుప్త చేతనంలో మీ బాడీకి అలవాటు అయిపోయి ఉంటుంది. ఓకేనా. మీరు 10 సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళి ఈత కొడదామన్నా మీరు కొట్టేస్తారు. అంటే ఇన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ లేదు కదా, మళ్ళీ నాకు ఈత రాదేమో అనే భయం ఉండదు మీకు. ఎందుకంటే ఒకసారి నేర్చుకున్నారంటే ఏదైతే ప్రతి విద్యలన్నిటి కూడా మీ సుప్త చేతనం నిక్షిప్తం చేసి సమయ సందర్భాన్ని బట్టి అవన్నీ బయటికి తీస్తుంది. ఓకేనా. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఉప్పు కప్పురము పద్యం మీకు ఇప్పటికీ నోటికి వచ్చు. ఓకేనా. మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎలాంటి సందర్భాల్లో ఉన్నా ఆ పద్యాన్ని చాలా సులభంగా చెప్పడం అనేది జరుగుతుంది. అది ఎక్కడ నిక్షిప్తమైంది, చిన్నప్పుడు పదే మీరు పట్టినప్పుడు అది మీ యొక్క సుప్త చేతనంలో ఫిక్స్ అయిపోయింది. నేను అదే చెప్తున్నాను, పదే చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు పదే ఏదైతే చెప్తారో దాన్ని మాత్రం మీ సుప్త చేతనం తీసుకుంటుంది. ఓకేనా. కాబట్టి పదే చెప్పినట్టు తీసుకొని అప్పుడు వర్కౌట్ చేయడం అనేది మొదలు పెడుతుంది. ఇక నువ్వు ఏదైనా సరే రాత్రి పడుకునే ముందు ఒక 11 రోజులు ఒక కోరిక చెప్పండి, తర్వాత ఇంకో కోరిక 11 రోజులు చెప్పండి. ఇలా మీకు ఎలా వీలైతే అట్లా మీ సుప్త చేతనాన్ని 11 సార్లు రోజు పడుకుని నిద్రలోకి జారే ముందు చెప్పండి. పదే చెప్పి మీకు బైహార్ట్ అయిపోతుంది. ఏదైతే బైహార్ట్ అవుతుందో అది సుప్త చేతనం తీసుకొని మీ జీవితంలో భౌతిక రూపంలో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సుప్త చేతనం చేసే అద్భుతాలు చాలా గొప్పవి. ఒక్కసారి దాన్ని గట్టిగా నమ్మండి. ఏదైనా సరే ఇతరులతో మాట్లాడకండి, మీకు కావాల్సినవన్నీ సుప్త చేతనం చెప్పండి. అవన్నింటినీ మీ సుప్త చేతనం విశ్వం ద్వారా తీర్చడం అనేది జరుగుతుంది. ఇది ఒక ఎక్సలెంట్ థియరీ అండి. ఇది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. మన సబ్జెక్ట్లోనే మనం ఇది ఒక విధానాన్ని మనం తీసుకొచ్చాం. ఈ యొక్క విధానంలో చాలామంది చాలా సక్సెస్ అయినారు, అందరూ చాలా సంపాదిస్తున్నారు. ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఆనందంతో ఉన్నారు. వాళ్ళ కోరికలన్నీ తీర్చుకోగలిగారు, అప్పులన్నీ కట్టుకోగలిగారు, బాగా డబ్బు సంపాదిస్తున్నారు. మీరు సంపాదించండి, మీ సమస్యలన్నీ తీర్చేసుకోండి మీ సుప్త చేతనం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యూనివర్స్.